కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలం పూర్తయినటువంటి సందర్భంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం, దానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో కూడా బూత్ లెవెల్లో ఎన్ని బూత్లు అయితే ఉన్నాయో అన్ని బూత్ల దగ్గర కూడా మరి ఇంటింటికి వెళ్లి వాళ్ళకి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు, ఇవాళ కష్టాల్లోంచి ఇబ్బందుల్లోంచి మరి గుంటలమైపోయిన రోడ్లలోంచి ప్రజలు అనేక ఇబ్బందులు, మౌలిక వస్తువులు కూడా లేనటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ అన్ని కూడా కల్పిస్తూ ముందుకు వస్తున్నటువంటి ఒక మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు మొత్తం మచిలీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో దాదాపు 205 బూత్లు ఉన్నాయి. 205 బూత్ల్లో కూడా ప్రతి ఒక్క ఇంటికి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వెళ్తాం. అక్కడ వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకోవడం, ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా దశల వారీగా పరిష్కారం చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళిక తయారు చేసుకున్న దానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు సుల్తానగరంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము ప్రారంభించుకున్నాం. మరి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ మొత్తం బందర్ నియోజకవర్గంలో దాదాపు 30,000 పెన్షన్లు ఇస్తున్నాం. బందర్ మండలంలో 11,804 పెన్షన్లు ఇస్తున్నాం. సుల్తానగరంలో 347 పెన్షన్లు, అంటే దాదాపు 16,31,100 ఒక సుల్తానగరంలోనే అందించడం కూడా జరుగుతోంది. అలాగే తల్లికి వందనం కింద సుల్తానగరంలో 238 మంది బెనిఫిషియర్స్ కి 30,94,000 రూపాయలు అందించడం కూడా జరిగింది. అట్లాగే మండలం మొత్తం చూసుకున్నట్టయితే దాదాపు 8,557 టోటల్ బెనిఫిషియర్స్ కి 11,12,00,000 అందించాం. బందర్ మండలం వరకు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అందించినటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం. అదే కాకుండా సీసీ రోడ్లు గ్రామాల్లో పల్లె పండుగ కింద దాదాపు 50 కిలోమీటర్లు వేయటం జరిగింది. 50 కిలోమీటర్లకి దగ్గర 32 కోట్ల రూపాయలతో ఈ సీసీ రోడ్లు అన్ని కూడా బందర్ మండలంలో ఏర్పాటు చేసుకోవడం శుభకరం. సుల్తానగరంలో దాదాపు 1257 మీటర్లు వేసి, ఈ 1257 మీటర్లు దాదాపు కిలోమీటర్ పైన, కిలోమీటర్ 200 మీటర్లు వేసి దాదాపు 70 లక్షలు 32,000 దీనికి ఖర్చు పెట్టడం కూడా జరిగింది. నిజంగా ఇది ఒక శుభపరిణామం. ఇవాళ ప్రజలు ఏదైతే ఆశించారో అవన్నీ కూడా అందిస్తూ, ముఖ్యంగా గ్రామాల్లో 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున మరి అందరికి కూడా అందించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి చేరవేస్తూ ఇవాళ మంచినీళ్లు, ముఖ్యంగా మంచినీళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం తరగటూరు దగ్గర కూడా ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేసి 3 ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాదాపు 1 కోటి రూపాయల పైన దాన్ని ఖర్చు పెట్టడం కూడా జరుగుతోంది. ఇవాళ కాలువలన్నీ కూడా రిపేర్లు చేయడం, అలాగే హౌసింగ్ కూడా కావాల్సినటువంటి కార్యక్రమాలను కూడా చేసుకుని ముందుకెళ్తున్నాం. మరి ఇవన్నీ కూడా ప్రజలకి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తాం. ఏదైతే పెన్షన్లు మరి గతంలో ఇచ్చాం, భవిష్యత్తులో కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి కూడా నిర్ణయించుకోవడం కాకుండా ఇవాళ ఏదైతే అన్నదాత సుఖీభవ, రైతులకు కూడా 20,000 రూపాయలు చొప్పున ఇవ్వడానికి. ఎందుకంటే గత ప్రభుత్వం చూసాం జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇచ్చే డబ్బులు తప్ప అదనంగా అతను ఇచ్చింది ఏమీ లేదు. కానీ ఇవాళ మేము దాదాపు 20,000 రూపాయలు ఇచ్చే దాంట్లో కేంద్రం ఇచ్చేది కేవలం 6,000 రూపాయలే. 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం.